ఓం నమో వెంకటేశాయ. టీటీడీ వారు వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు టికెట్లను ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఆ డేట్ అయితే వచ్చేసిందండి. జనవరిలో జరిగే వైకుంఠ ఏకాదశి దర్శనాలకు టికెట్ వివరాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముందుగా మీ ఆధార్ కార్డులు అయ్యారని డిసెంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం పూట 3 గంటలకి ఇంటర్నెట్ సెంటర్లో ఉంటారో లేదా మీ ఫోన్ టీటీడీ వెబ్సైట్లో ద్వారా బుక్ చేసుకుంటారో మీ ఇష్టం. డిసెంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి వైకుంఠ ఏకాదశి 300 రూపాయల టికెట్లను రిలీజ్ చేస్తున్నాను. జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు మధ్యలో గల రోజుకి 15,000 టికెట్, అంటే 2వ తారీఖు 15,000, 3వ తారీఖు 15,000, 4వ తారీఖు 15,000, అట్లా రోజుకి 15,000 టికెట్లను 300 రూపాయల టికెట్లు రిలీజ్ చేస్తాను. మళ్ళీ అవి 6, 7, 8 తిరుపతి లోకల్ వారికి 6, 7, 8 తిరుపతిలో స్థానికులు రోజుకి 5,000 టికెట్లను రిలీజ్ చేస్తున్నారు. మీరు ఇది కూడా గమనించండి. అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఆధార్ కార్డులు, అక్కడ స్థానికంగా అడ్రస్ ప్రూఫ్లు ఉంటేనే మీకు ఆ టికెట్ మీకు అవుతుంది. మిగిలిన వారికి దూర ప్రాంతాల నుంచి వచ్చేవాడికి 300 రూపాయల టికెట్లను రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరందరూ డిసెంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి మీ ఆధార్ కార్డుతో టీటీడీ వెబ్సైట్లో చేసుకుంటారు, ఫోన్ ద్వారా చేసుకుంటారు, లేదా ఇంటర్నెట్ 300 రూపాయల టికెట్ చేసే ఇంటర్నెట్ సెంటర్, అక్కడ ఇంటర్నెట్ సెంటర్ ద్వారా బుక్ చేసుకుంటారు. అది మీ ఇష్టం. డిసెంబర్ 5వ తారీఖు మీరు బుక్ చేసుకొని వైకుంఠ ద్వారా దర్శనం పొందగలరని మీకు కోరుతున్నారు. ఓం శ్రీ నమో వెంకటేశాయ. మరియు టికెట్లు దొరకపోయినా కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఫ్రీ దర్శనాన్ని కూడా అలౌ చేస్తారండి. కాకపోతే మీకు ఆ రద్దీ టైంలో ఎక్కువ టైం పట్టచ్చు. కాబట్టి మీరు 300 రూపాయల టికెట్లు పొందడానికే ఎక్కువగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓం శ్రీ నమో వెంకటేశ్వర. మరియు 6, 7, 8 ఈ 3 డేట్లలో తిరుపతి స్థానికులు, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మళ్ళీ తిరుపతిలో స్థానికంగా ఉన్న వాళ్ళు, ఆ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు ఆధార్ కార్డులతో 6, 7, 8 ఈ 3 తేదీల్లో రోజుకి 5,000 వైకుంఠ ద్వార దర్శన టికెట్లు వారి కోసం కేవలం కేటాయించి ఇస్తున్నారండి. మీరు అది కూడా గమనించగలరు. 300 రూపాయల టికెట్లు స్థానికంగా ఆ తిరుపతిలో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా 6, 7, 8 వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు పొందగలరని కోరుతున్నాం. ఓం శ్రీ నమో వెంకటేశ్వర.